హలో స్వాతి. చెప్పనిత. ఆ మహిగాడు మన పక్క రూమ్‌లోకొచ్చాడే. వాడెలా వచ్చాడు? సురేష్‌కి ఫ్రెండ్ అంట వాడు. అవునా? నీతో ఏమైనా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడా? లేదు, కానీ వాడిని చూస్తేనే నాకు కోపమొస్తుంది. వాడికింకా జీ బల్బ్ తగ్గినట్లేదు. కానీ వాడిని చూస్తే ఏదో స్ట్రగుల్స్‌లో ఉన్నాడని అనిపిస్తుంది. ఇదే కరెక్ట్ టైం రివెంజ్ తీర్చుకోవడానికి. నువ్వేమైనా సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నావా? నువ్వు స్ట్రగుల్స్‌లోనే ఉన్నావు కదా! ఇంటర్వ్యూ దగ్గరలో పెట్టుకొని రివెంజ్ ప్లాన్స్ ఏం పెట్టుకో. సరే, నేను వాడితోనేం పెట్టుకోను. బట్ నా జోలికొస్తే మాత్రం వదిలిపెట్టను. సరే. సరే మరి. బాయ్. అసలేం జరిగిందిరా మీ మధ్య? అది ఒక కథ. ఏం కథరా? వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ట్రైన్‌లో ఆ! సీట్ లేని నాకు సీట్ ఇచ్చింది. ఆహా! ఆ తర్వాత నా మాటలు చూసి హ్మ్? ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఓహ్! ఆ తర్వాత మా నందం చూసి మనసే అబ్బో! ఇచ్చేసింది. బిలో యావరేజ్‌గున్న ఆహా.